ప్రియులరా, మీ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ జగమంతా చేసుకునే పండుగ. సర్వలోకంలో, ఈ సర్వ ప్రపంచంలో ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ. ఎందుకనంటే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించింది కేవలము ఒక తెగవారి కోసమో, ఒక మతం వారి కోసమో, ఒక దేశం వారి కోసమో, ఒక ప్రాంతం వారి కోసమో కాదు, కానీ ఆయన జన్మించింది ప్రజలందరి కొరకు. అందుకనే ఆయన జన్మంలో దేవదూత పలికిన మాటను మనం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికిదే మీ కానవాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని దూత యేసు ప్రభు యొక్క జన్మములో, ఆయన పుట్టినప్పుడు ప్రజలందరికీ తెలియజేసిన మాట ఏంటంటే, మీరు భయపడొద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త. యేసు ప్రభు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు యేసు ప్రభు పుట్టారు? నీ కొరకు, నా కొరకు, మన కొరకు, ప్రజలందరి కొరకు. ఎవరైనా ఇంట్లో ఒక బిడ్డ జన్మిస్తే ఆ ఇంటి వారందరూ ఆనందిస్తారు. మాకు అబ్బాయి పుట్టాడండి, మాకు అమ్మాయి పుట్టిందండి చెప్పి పుట్టిన పిల్లవాడిని బట్టి, పుట్టిన బేబీని బట్టి అందరూ సంతోషిస్తారు. రక్షకుడు పుట్టాడు. ఎందులో నుంచి రక్షించడానికి? పాపము నుండి రక్షించడానికి. మనకందరికీ తెలుసు, సమస్యలన్నిటికల్లా పెద్ద సమస్య పాపపు సమస్య. అయితే పాపము నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించారు. కాబట్టి ఆయన ప్రజలందరి కొరకు జన్మించారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు అని ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన జన్మించారు. ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక పెద్ద ఆయన ఒక చిన్న అబ్బాయితో చెప్పారట, ఏమి అబ్బాయి, క్రిస్మస్ పండగ కదా, పండగకి కొత్త బట్టలు కుట్టించుకున్నావా? పండగ కొరకు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉన్నావా అని చెప్పి పెద్ద ఆయన చిన్న అబ్బాయిని అడిగారట. అప్పుడు ఆ చిన్న అబ్బాయి ఆ పెద్ద ఆయనతో పలికిన మాట ఏంటంటే, అయ్యా, క్రిస్మస్ అది నా పుట్టినరోజు కాదు కదయ్యా. క్రిస్మస్ అది యేసు ప్రభు పుట్టినరోజు. ఆ రోజు సంతోషంగా ఉండవలసింది ఎవరు? పుట్టిన బేబీ. కాబట్టి నన్ను నేనే సంతోషపరుచుకుంటే అది క్రిస్మస్ ఎలా అవుతుంది? నేను ఆ దినము జన్మించిన వారిని సంతోషించబడితే అది క్రిస్మస్. మనకందరికీ తెలుసు కదా, పుట్టిన బేబీ సంతోషంగా ఉండడం కొరకు, పుట్టిన బేబీ ఆనందంగా ఉండడం కొరకు, లేదంటే ఈవెన్ నార్మల్గా మన అనుదిన జీవితంలో చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే బర్త్డే ఉందంటే, ఈరోజు వాళ్ళకి బర్త్డే అండి కాబట్టి బాధపడకుండా చూసుకోండి. పుట్టినరోజు పండుగ, లేకపోతే ఎవరి పుట్టినరోజులైతే మనం జరుపుకుంటున్నామో వారు మన మధ్యలో ఉండాలి. వారు మన మధ్యలో లేకుండా పుట్టినరోజు జరుపుకోవడం వల్ల ఉపయోగం లేదు. యేసు ప్రభు వారు చెప్పారు, 2-3 కూడిన చోట నేను ఉంటానని. ఇక్కడ మనం 2-3 కంటే అధికముగా ఉన్నాము. యేసు ప్రభు మన మధ్యలో ఉన్నారు. క్రిస్మస్ పండుగ చేసుకోవాలంటే క్రీస్తు ఉండాలి. కాబట్టి క్రీస్తు లేకుండా చేసుకునే పండుగ అది పండగే కాదు. ఆయనను సంతోషపరచడం కాకుండా మనల్ని మనం సంతోషపరచుకోవడం కొరకు చేసుకుంటే అది క్రిస్మస్ అవదు. యేసు ప్రభు యొక్క జన్మదినము అవదు. అయితే దేవుడు ఎందులో ఆనందిస్తాడు? దేనిని బట్టి దేవుడు సంతోషిస్తాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం,
అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకంలో సంతోషమట ఒక్క మారు మనసు పొందు పాపి విషయమై సంతోషము. అది దేవుని యొక్క చిత్తము, అందరూ అంతటా మారు మనసు పొందాలనేది. అందుకని బైబిల్ స్పష్టంగా మనకు చెప్పేది ఏంటంటే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే దేవుని మాటకు విధేయత చూపించుట శ్రేష్టము. అయితే దేవుని యొక్క ఆజ్ఞ పాత నిబంధనల కాలంలో కానీ నూతన నిబంధన కాలంలో కానీ ఈనాడైనా సరే దేవుని యొక్క ఆజ్ఞ మానవులందరికీ, ప్రజలందరికీ ఏంటంటే అందరూ కూడా ఆయనను ప్రేమించాలని. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి ప్రేమించాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకని? మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని ప్రేమించి మనల్ని రూపించిన దేవుడు మనం ఆయన్ని ప్రేమించాలని ఆశపడుతున్నాడు. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పడం జరిగింది, క్రిస్మస్ అని అంటే ఏంటంటే దేవుని కుమారుడు మానవ కుమారుడయ్యాడు. ఎందుకని? మానవ కుమారులను దైవ కుమారులుగా చేయడానికి. దేవుని కుమారుడు మానవ కుమారుడయ్యాడు. ఎందుకని? మానవ కుమారులను దైవ కుమారులుగా చేయడానికి. సరే, ఇంతకీ క్రిస్మస్ అంటే ఏంటి? అసలు క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, క్రిస్మస్, క్రైస్ట్ ప్లస్ మాస్, క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తును ఆరాధించుట. మనకు తెలుసు క్రీస్తు అంటే, క్రీస్తు అనే శబ్దంకు అర్థం ఏంటి? అభిషక్తుడు, అభిషక్తుడైన వానిని ఆరాధించుట. మరొక మాటలో చెప్పాలంటే అభిషక్తుడు అనే అర్థం వచ్చే మరొక పేరు క్రీస్తుకు ఏంటంటే మెస్సయా, మెస్సయాను ఆరాధించుట అనే అర్థం వస్తుంది. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తు ప్రభువును ఆరాధించుట. సరే, ఆరాధన, ఆరాధన అంటే ఏంటి? ఈనాడు ప్రపంచంలో తాము నమ్ముకున్న దేవుణ్ణి కొలవటం కొరకు ఆయన పట్ల ఉన్న భక్తిని చూపించడానికి పేరే ఆరాధన. కాబట్టి మనము కూడా మన భక్తిని చూపించడానికి ఎలా చూపించగలుగుతాం? క్రియారూపంలో, అంటే ప్రేమించడం ద్వారా. ఆరాధన అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే వర్షిప్. వర్షిప్ అంటే ఆరాధన. కానీ వర్షిప్ అనే మాట తెలుగు తర్జుమా, తెలుగు బైబిల్లో మనం చూసినట్లయితే ఆరాధన అని ఉండవలసిన ప్రదేశంలో పలు రకాలైన మాటలను మనము చూడవచ్చు. సమయ సందర్భమును బట్టి వర్షిప్ అనే మాట దగ్గర ఆరాధన బదులుగా కొన్ని మాటలు ఈ విధంగా రాయబడి ఉంటాయి. ఆరాధన అంటే పూజ చేయడము, ఆరాధన అంటే గౌరవించడము, ఆరాధన అంటే సాగిలపడము, సేవించడము, సాష్టాంగపడము, లేకపోతే మోకాళ్ళు వంగడము, లేకపోతే సమర్పించుకోవడము. మరొక మాటలో చెప్పాలంటే భయభక్తులు కలిగి ఉండడము. ఇలాగా అనేకమైన పదాలను, అనేకమైన మాటలను మనము చూడవచ్చు. అయితే బైబిల్లో మనం చూస్తాము, మొదటి నుంచి దేవుడు ఆరాధనకు పాత్రుడు, ఆరాధనకు ఆయనే యోగ్యుడు, ఆయననే ప్రజలు ఆరాధించాలని ఆశపడే దేవుడు పాత నిబంధనలో. అందుకనే మ్రొక్కడానికి, నమస్కరించడానికి, సాగిలపడడానికి, పూజించడానికి, సేవించడానికి దేవుడు మాత్రమే అర్హుడు. యూదా ప్రజల్లో ఉన్న ప్రత్యేకమైన శ్రేష్టమైన లక్షణం ఏంటంటే వారు దేవుణ్ణి తప్ప మరెవరిని ఆరాధించరు. దేవుని ముందు తప్ప ఏ మనుషుల ముందు సాగిలపడరు. ఎందుకంటే వారికి తెలుసు దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు, దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. మనకందరికీ తెలుసు ఎస్తేరు గ్రంథంలో మొర్దెఖాయి అనే యూదుడున్నాడు. ఆయన హామాను ముందు
మోకాళ్ళు ఉండడానికి, నమస్కరించడానికి ఇష్టపడలేదు. ఎందుకని? ఆయన అంటాడు, నేను దేవునికి మాత్రమే మొక్కాలి, నా ఆరాధన చెందవలసింది దేవునికి. అలాగే దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ చేసిన ఆ బొమ్మకు, ప్రతిమకు మాత్రమే అందులో మొక్కాలి, నమస్కరించాలని చెప్పినప్పుడు అక్కడ ఆ గ్రంథంలో మనం చూస్తాము, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారేంటంటే మా దేవునికి మాత్రమే మొక్కుతాము, ఈ బొమ్మకు మేము మొక్కము అంటే దేవుణ్ణి మాత్రమే ఆరాధించడం కొరకు ప్రాణం పోయినా పర్వాలేదు అన్న మనసును వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఆరాధన దేవునికి చెందినది. మనము బైబిల్లో మొదటి నుంచి చివరి వరకు చూసినప్పుడు దేవుని బిడ్డలు, భక్తులు దేవుణ్ణి ఆరాధించారు. అబ్రహాము దేవుణ్ణి మొక్కినట్టుగా ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడవచ్చు. అలాగే మోషే కాలంలో ప్రజలు దేవుణ్ణి సేవించారు అనే మాట నిర్గమకాండము 8వ అధ్యాయం 1వ వచనంలోను, నిర్గమకాండం 9వ అధ్యాయం 1వ వచనంలోను, ఇలా 10వ అధ్యాయంలోను పలు చోట్ల మనం చూడవచ్చు. అంటే వారు దేవుణ్ణి ఆరాధించారు. అలాగే యెహోషాపాతు కాలంలో కూడా వారు దేవుణ్ణి సేవించారు, దేవుణ్ణి ఆరాధించారు. దావీదు కాలంలో దేవుణ్ణి సేవించారు, నమస్కారం చేసి సాగిలపడి మోకరించారు. అంటే నమస్కారం చేసి సాగిలపడి మోకరించడం మాత్రం కాదు, కృతజ్ఞత స్తుతి ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించారు. అదే నెహెమ్యా కాలంలో మనం చూసినట్లయితే ఆరాధన నిజమైన ఆరాధనగా అక్కడ మనం చూడవచ్చు. పాపమును ఒప్పుకొనుచు నమస్కారం చేశారని మనము చూస్తాము 9వ అధ్యాయంలో, నెహెమ్యా 9వ అధ్యాయంలో. అలాగే ఎజ్రా దేవుని మాటకు ప్రజలు విధేయత చూపించారు. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఎప్పుడైతే ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించారో వారు సంతోషించి స్తుతులతో కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ద్వారా దేవుని ఆరాధించినట్టుగా మనము చూస్తాము. అంటే దేవునితో తృప్తి చెందారు. అయితే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఆరాధనను గూర్చి స్పష్టముగా, క్లియర్గా కొన్ని మాటలు చెప్పబడ్డాయి. యేసు ప్రభువుకును సమరయ స్త్రీకి మధ్య జరిగిన సంభాషణలో ఏమని రాయబడి ఉంటుందంటే, అసలు ఎప్పుడు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలనే విషయాన్ని కూడా మనము చూడవచ్చు. ఎప్పుడు ఆరాధించాలంటే ఎప్పుడైనా ఆరాధించవచ్చని, ఎక్కడ ఆరాధించాలంటే యూదాయన లేదు, సమరయన లేదు, ఎక్కడైనా ఆరాధించవచ్చని. అయితే ఎలా ఆరాధించాలంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి ఎందుకు ఆరాధించాలి అనే విషయాన్ని కూడా యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు అలాంటి వారు ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించేవారు కావాలని దేవుడు కోరుకొనుచున్నాడట. అంటే ఆరాధనను దేవుడు కోరుకొనుచున్నాడు. ఎలాంటి ఆరాధనను? యథార్థముగా ఆరాధించేవారిని దేవుడు కోరుకొనుచున్నాడు. సరే, మరొక మాట ఏంటంటే ఎవరిని ఆరాధించాలి? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువుకును సాతానుకు మధ్య సంభాషణలో మనం చూడవచ్చు. ఎవరిని ఆరాధించాలి? మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనము నుండి 8, 9, 10 వచనాలు. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదని చెప్పెను. ఎవరిని ఆరాధించాలి? ప్రభువైన నీ దేవుణ్ణి ఆరాధించాలి. ద లార్డ్ యువర్ గాడ్. ఎవరిని ఆరాధించాలి? ద లార్డ్ యువర్ గాడ్. పాత నిబంధనలో ఆదికాండము 3వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు ద లార్డ్ యువర్ గాడ్ అనే దగ్గర నీ దేవుడైన యెహోవా అంటే దేవుడైన యెహోవా అనే మాట దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందంటే ద లార్డ్ యువర్ గాడ్. లార్డ్ అనే మాట యెహోవాకు రాయబడి ఉంటే గాడ్ అంటే దేవుడు అని రాయబడి ఉంటుంది. అయితే మనకందరికీ తెలుసు, కొత్త నిబంధనలో ఒక మాట రాయబడి ఉంటుంది, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అయితే యేసు ప్రభువును వెంబడించిన యేసు ప్రభు యొక్క శిష్యుడు తోమా, మన దేశంలోకి వచ్చిన మిషనరీ, యేసు ప్రభువును చూసి పలికిన మాట ఏంటంటే, నా దేవా, నా ప్రభువా, మై గాడ్, మై లార్డ్. అంటే యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు ఆయన ప్రభు అయి ఉన్నారు. యేసు క్రీస్తు ఆయన ప్రభువు కాబట్టి
ఆయన ఆరాధించబడ్డారు. సాతానుతో యేసుప్రభు డైరెక్ట్గా చెప్పారు, నీ దేవుడైన యెహోవాను మాత్రమే మొక్కాలని, నీ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలని చెప్పిన యేసుప్రభు ఆరాధనను అంగీకరించారు. యేసుప్రభు యొక్క జన్మంలో మనం చూసినప్పుడు ఆయన పసి బాలుడిగా ఉన్నప్పుడే తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను చూడవచ్చినప్పుడు మనం చూస్తాము. మత్తయి సువార్త 2:11 సాగిలపడి మ్రొక్కారు. తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభును సాగిలపడి మ్రొక్కారు. అలాగే యేసుప్రభువును వెంబడించిన ఆయన శిష్యులు ఆయన చేసిన కార్యములను చూసినప్పుడు వారు కూడా యేసుప్రభును మ్రొక్కారు, వారు కూడా యేసుప్రభును ఆరాధించారు అనే మాటల్ని మత్తయి సువార్త 14:33 లూకాసు వార్త 24:52 అలాగే మత్తయి సువార్త 28:9 మనం చూడవచ్చు. ఇలాగ పలు చోట్ల మత్తయి సువార్త 28:17 కూడా శిష్యులు యేసుప్రభువును ఆరాధించారు, యేసుప్రభువును మ్రొక్కారు. పుట్టు గుడ్డివాడు యోహాను సువార్త 9:38 ఆరాధించాడు, మ్రొక్కాడు యేసుప్రభువును. కుష్ఠిరోగి మత్తయి సువార్త 8:2 యేసుప్రభువును మ్రొక్కాడు, ఆరాధించాడు. అయితే బైబిల్లో ఏ మానవుడు కానీ ఏ దేవదూత కానీ ఆరాధనను అంగీకరించలేదు. ఎవరు కూడా ఆరాధనను అంగీకరించలేదు. ఒకసారి యేసుప్రభు శిష్యుడు పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు కొర్నేలి యేసుప్రభు శిష్యును సంధించడానికి వచ్చి మొక్కడానికి ప్రయత్నించినప్పుడు పేతురు పలుకుతున్న మాట, నేను ఆరాధనకు యోగ్యుడను కాదు, నువ్వు నా ముందు సాగిలపడడానికి నేను అర్హుడను కాదు అని చెప్పడాన్ని మనం చూస్తాము. అదే ప్రకటన గ్రంథము 22:8-9 యోహాను శిష్యుడైన యోహాను దూతను సాగిలపడ్డానికి చూసినప్పుడు దూత చెప్తారు, నేను ఆరాధనకు యోగ్యుడను కాను. కాబట్టి బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మనము యేసుక్రీస్తును స్వీకరిస్తే దేవుణ్ణి స్వీకరించినట్టే. యేసు ప్రభువును అంగీకరిస్తే దేవుణ్ణి అంగీకరించినట్టే. మార్కు సువార్త 9:37 అలాగే యేసుక్రీస్తును మనం గౌరవిస్తే దేవుణ్ణి మనము గౌరవించినట్టేనని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 5:23 అయితే మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభువును తిరస్కరిస్తే సాక్షాత్తు సర్వ సృష్టికి సృష్టికర్త అయిన యెహోవాను తిరస్కరించినట్లే. లూకాసు వార్త 10:16 కాబట్టి మనల్ని సృజించిన సృష్టికర్తను తిరస్కరించడము అది మహా భయంకరమైన పాపము. అయితే ఆయనే ప్రభువు, ఆయనే స్తుతికి ఆరాధనకు పాత్రుడు, స్తుతికి ఆరాధనకు యోగ్యుడు. అయితే క్రిస్మస్ మనకు నేర్పే పాఠం ఏంటంటే తగ్గింపు. క్రీస్తు ప్రభువును ఆరాధించుట. కాల్ ఆర్మర్డింగ్ అనే భక్తుడు ఆరాధనను గూర్చి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆరాధన అంటే దేవునితో సంతృప్తి చెందడము. ఆరాధన అంటే దేవునితో తృప్తి చెందడము. అదే జే ఎర్నోన్ అనే భక్తుడు ఏమని చెప్తాడంటే, ఆరాధన అనగా దేవునితో ప్రేమలో పడడము. ఆరాధన అనగా దేవునితో ప్రేమలో పడడము. ప్రేమలో పడ్డ వ్యక్తి ఏం చేస్తాడు? ప్రేమలో పడ్డ వ్యక్తి ఎవరినైతే ప్రేమిస్తారో వారు ఉంటే నాకు చాలు అని అనుకుంటారు. అందుకనే తల్లిదండ్రులను, బంధుమిత్రులను ఎవరిని లెక్క చేయకుండా ప్రేమించిన అమ్మాయో అబ్బాయిని మనం చూసినప్పుడు ఎవరిని లెక్క చేయకుండా వారు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకని? ప్రేమిస్తున్నారు కాబట్టి. అంటే ప్రేమలో పడడము దేవునితో ఆరాధించడం అంటే ఒక నాసిక రంధ్రంలో జీవవాయువు కలిగి ఉన్న మానవుని కోసం మరొక మానవుడు అందరినీ వదులుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే, అందరినీ కాదనడానికి ఇష్టపడుతున్నాడంటే, మన నాసిక రంధ్రంలో జీవవాయువును పోసిన జీవపు దాత, సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆయన కొరకు సమస్తమును కాదనడానికి ఇష్టపడవా? అంటే ఆయన నువ్వుంటే నాకు చాలు, ఇంకేమీ అక్కర్లేదు అని చెప్పడానికి ఇష్టపడమా? ఎందుకని? ఆయనలోనే సమస్తముంది, సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. కాబట్టి ఆయనను మనం ప్రేమించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము.
ఆయన ప్రేమలో పడిన వ్యక్తి అంత ఈజీగా, ఎందుకని ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ లోకంలో తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరి ప్రేమలు మారిపోవచ్చు, పరిస్థితులను బట్టి, స్థితిని బట్టి, గతిని బట్టి వారి యొక్క ప్రేమలో మార్పు రావచ్చు. కానీ మార్పు లేని ప్రేమ, ఎవరు విడిచిపెట్టినా విడవని ప్రేమ, ఎడబాయని ప్రేమ, శాశ్వతముండే ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించే ప్రేమ యేసు ప్రభు ప్రేమ. నీ కొరకై నా కొరకై ప్రాణం ఇవ్వడానికి, శిలువలో బలి అవ్వడానికి క్రీస్తు ప్రభువుగా ఈ లోకంలో జన్మించిన ప్రేమ యేసు ప్రభు. కాబట్టి మనం పాట పాడొచ్చు, నువ్వుంటే నాకు చాలు. అయితే నువ్వు రక్షించబడితేనే నాకు చాలు, నా ప్రాణం పోయినా పర్లేదు, నా రక్తము చిందించబడినా పర్లేదు, ఆఖరి రక్తం బొట్టు వరకైనా సరే ఈ సర్వ మానవాళిని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడం కొరకు అవమానమైన, సిగ్గైన, నిందైన, తగ్గింపైన, వట్టివాడవైపోయినా, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ లేనివానిగా శ్రీమంతుడు, శక్తిమంతుడు, సర్వాధికారి, సర్వమును కలిగి ఉన్న ఆయన నీ కొరకై నా కొరకై రిక్తునిగా మారారు. కారణం ఏంటంటే నీకు నాకు రక్షణనివ్వడానికి. అయితే మనము నోటితో నువ్వుంటే నాకు చాలు అని పాట పాడొచ్చు. కానీ మన అనుదిన జీవితంలో, నిజ జీవితంలో మనం ఏమనుకుంటున్నాం? నాకు కొంత డబ్బుంటే చాలు, నాకు కొంచెం మంచి కారు ఉంటే చాలు, మంచి బంగ్లా ఉంటే చాలు. అంటే వేటితో మనం తృప్తి చెందాలనుకుంటున్నాం? కొద్దిమంది మాకు మొబైల్ ఉంటే చాలు. కానీ ప్రియులారా, మనం గ్రహించాలి, ఈ లోకంలో ఏది మనల్ని తృప్తినివ్వదు. ఎందుకని? మనము దేవుని కొరకు చేయబడ్డాము, మనము దేవుని రూపంలో చేయబడ్డాము, మనము దేవుని యొక్క జీవాత్మను కలిగిన వారము. దేవుడు ఆయన ఆత్మను మనలో ఊదాడు. ఆయన ఆత్మ మనలో ఉండడానికి స్థలాన్ని మన హృదయంలో, తల్లి గర్భంలో దేవుడు మనల్ని రూపించినప్పుడే, మనం పిండమునై ఉండగానే ఆయన కొరకు ఒక ప్లేస్ని దేవుడు ఉంచారు. ఎందుకని? ఆయనతోనే తృప్తి, ఆయన ఉంటేనే సంతోషము. అందుకనే ఆ ఖాళీ ప్రదేశాన్ని, ఆ హృదయంలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని నింపుకోవడానికి మనిషి పలు రకాలమైన పనులు చేస్తాడు. పలు రకాల చెడ్డ అలవాట్లతో తృప్తి చెందాలనుకుంటాడు. కానీ ఏది తృప్తినివ్వదు. కొన్నిసార్లు మనం చూస్తాము, ప్రేమ ప్రేమ అని చెప్పి చివరికి ఇంతగా ప్రేమించాను, మోసపోయాను, ఇంతగా నేను ఈ వ్యక్తిని ప్రేమించాను, ఇంతగా ఈ వ్యక్తిని నేను నమ్మాను, మోసపోయాను. అంటే ఈ లోకంలో ఏది కూడా మనకు తృప్తినివ్వదు, ఏది కూడా మనతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండదు. ఎవరు కూడా శాశ్వతమైన వారు కారు. అయితే శాశ్వతుడైన ఇటర్నల్ గాడ్ ఆయన మనకు చెప్పేది ఏంటంటే, నేను నీ కొరకు పుట్టాను, నేను నీ కొరకు వచ్చాను, నేను నీ కొరకై పరమును వీడి ఈ లోకానికి వచ్చాను. ఎందుకనంటే నీ హృదయంలో నాకు చోటు కావాలి. కాబట్టి మన హృదయంలో ఆయనకు చోటునిస్తే, ఆయన మనల్ని ఏలడానికి అవకాశం ఇస్తే, మన జీవితమునకు కావలసిన శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఆయన ఇస్తాడు. ఆయన మాత్రమే మనకు తృప్తినివ్వగలడు. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఈనాడు మనం పాటలు పాడుతున్నాం, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని పాటలు. కానీ నిజ జీవితంలో యెహోవా నా కాపరి, యేసయ్య నా దేవుడు, నాకు ఇది లేదు. యేసు ప్రభు నా కాపరి, కానీ నాకు అది లేదు. యేసు ప్రభు నా కాపరి, కానీ నాకు ఇక్కడ కొదువా, అక్కడ కొదువా. యేసు ప్రభు నా దేవుడు, కానీ నాకు తృప్తి లేదు అన్న పరిస్థితుల్లో మనం ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఇచ్చే బహుమానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ ఆ బహుమానాన్ని ఇచ్చే దేవుణ్ణి కాదనుకుంటున్నాము. ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం కావాలనుకుంటాం, కానీ ఆశీర్వాదమునకు కర్త అయిన దేవుణ్ణి మనము కావాలనుకోవట్లేదు. ఏదో మన అవసరానికి దేవుని దగ్గరికి వెళ్ళాలనో, లేకపోతే దేవుని పేరు కోసము మనము క్రైస్తవులుగా ఉండడమో, దానివల్ల ఉపయోగం మనకు లేదు. అయితే నిజంగా యేసు ప్రభువును మనం ఆరాధిస్తే, నేను చెప్పాను కదా, ఆర్మ్డింగ్
కార్ల్ ఆర్మియం అనే భక్తుడు ఏమని చెప్పారంటే, ఆరాధించడం అంటే దేవునితో తృప్తి చెందడము. మనం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తే మనం తృప్తి చెందుతాము. నిజంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తే అక్కడ మనకు విడుదల ఉంటుంది, అక్కడ మనకు విమోచన దొరుకుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు దాదాపు 1300 మైళ్ళ దూరము నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వారు రావడానికి ఎంతో వ్యయపరిచి ఉంటారు, ఎంతో ఖర్చు చేసి ఉంటారు. వారు యేసు ప్రభువును దర్శించడానికి వారి మార్గంలో అనేకమైన ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొని ఉంటారు. కానీ వారు యేసు ప్రభువును ఆరాధించారు. వారికి యేసు ప్రభువును గూర్చి ప్రత్యక్షత ఉంది. వారు కలిగి ఉన్న ప్రత్యక్షతకు వారు విధేయత చూపించారు. ఆ విధేయత వారిని ఆరాధనలోకి నడిపించింది. యేసు ప్రభువును మేము చూశాము చాలు అంటే ప్రేమించారు కాబట్టి వెతికారు. వెతికిన వారికి దేవుడు దొరికాడు. గొర్రెల కాపర్లు మనం చూసినట్లయితే తమకున్న ఆస్తి గొర్రెలు, ఆ మందను విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గర ఆయన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చారు. మరియా యవనస్తురాలు, తన జీవితంలో తనకంటూ కొన్ని కోరికలు, ఆశలు, ఆశయాలు ఉండి ఉండొచ్చు. కానీ యేసు ప్రభువును తను అంగీకరించినందుకు, యేసు ప్రభువును కన్యకగా ఆమె గర్భం దాల్చినందుకు ఆమెకు అవమానము, సిగ్గు, నింద అయినప్పటికీ సంతోషముగా ఆయన్ని అంగీకరించి, ఆయన్ని స్తుతించి, ఆయన గణపరిచి, నా ప్రాణము ఆయన్ని గణపరచుచున్నది అని చెప్పగలిగింది. అంటే మరియా యేసు ప్రభువును ఆరాధించినది. మరొక భక్తుడు సిమియోను మనం చూసినట్లయితే, నేను రక్షకుని చూస్తే చాలు, నా జీవితం ధన్యత. అవును పిల్లరా, యేసు ప్రభువును చూస్తే చాలు, యేసు ప్రభు మన హృదయంలో వస్తే చాలు, ఆయన మనతో ఉంటే చాలు, మన జీవితానికి ఒక అర్థము, మన జీవితానికి ఒక ధన్యత యేసు ప్రభువును కలిగి ఉండడము. మొదటి క్రిస్మస్లో వారందరూ కూడా యేసు ప్రభువును ప్రేమించారు, యేసు ప్రభువును స్తుతించారు, యేసు ప్రభువును గణపరిచారు, యేసు ప్రభువును ఆరాధించారు. యేసు ప్రభుతో వారు తృప్తి చెందారు. యేసు ప్రభు ఇచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని వారు కలిగి ఉన్నారు. ఈనాడు మన పరిస్థితి ఏంటి? తృప్తి లేని జీవితము, సణుగుడుతో, గొణుగుడుతో మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి మహిమపరిచే విధముగా ఉన్నాయా? మళ్ళీ మనం కించపరుచుకుంటూ, మళ్ళీ మనం ద్వేషిస్తూ, అయ్యో ఇదేంటి జీవితం? లేదు, మనం దేవుణ్ణి ఆరాధించట్లేదు. తన దేవుణ్ణి విడిచిపెట్టిన వారి యొక్క జీవితం వారికే, అంటే భక్తి మార్గమును విడిచిపెట్టిన వారి యొక్క క్రియలు వానికే వెక్కసమగును. భక్తి తెలిసిన నీవు భక్తి చేయట్లేదు, ప్రార్థన తెలిసిన నీవు ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన శక్తిని ఎరిగి కూడా ప్రార్థన చేయట్లేదు. కాబట్టి నీకు నీ భక్తి వెక్కసముగా ఉంది, నీకు తృప్తి లేదు. బైబిల్ చదవాలని తెలుసు, దేవుని మాటను నమ్మాలని తెలుసు, కానీ నువ్వు బైబిల్ దగ్గరికి వెళ్ళట్లేదు, బైబిల్ చదవట్లేదు. ఏదో ఆదివారం మాత్రం బైబిల్ తీసుకుని రావడం వల్ల నీకు ఉపయోగం ఏంటి? తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టులే ఉండాలంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండగా, దీవారాత్రము దేవుని ధ్యానించాలి, దేవుని మాటను నిలవాలి. దేవుని మాటకు లోబడినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదము, మన జీవితంలో వృద్ధి అనేది మనం చూస్తాము. లేని ఎడల తృప్తి లేని వారిగానే ఉంటాము. బైబిల్ చెప్పేది ఏంటంటే, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. పాతాళమునకు అగాధ కూపమునకు తృప్తి కానేరదు, అలాగనే నరుల దృష్టి తృప్తి కానేరదు. ఇక్కడ బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, పాతాళము, అగాధ కూపము అంటే నరకము, నరకమునకు తృప్తి ఉండదట. అలాగే నరుల దృష్టికి తృప్తి కానేరదు. మనుషుల యొక్క కంటికి తృప్తి అనేది ఉండదట. అయితే ఈనాడు నీ దృష్టి ఎలా ఉంది? తృప్తి ఉందా లేదా? నీ కళ్ళు ఎలా ఉన్నాయి, నా కళ్ళు ఎలా ఉన్నాయి అనేది మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే కళ్ళు బాగుంటేనే ఒళ్ళు బాగుంటుంది, ఒళ్ళు బాగుంటే అన్నీ బాగుంటాయి. కళ్ళే బాగలేదనుకో ఇంకా ఒళ్ళు ఎక్కడ బాగుండడము, మన జీవితం ఎలా బాగుండడము? అందుకని యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం నుండి, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా
దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. ఇక్కడ చెయ్యి, కన్ను అభ్యంతర పెట్టడము, దృష్టి తృప్తి కానేరదు. మనిషి ఈ రోజుల్లో చూస్తున్నాడు, చెయ్యికి పని చెప్తున్నాడు, కంటికి పని చెప్తున్నాడు, కానీ తృప్తి లేదు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండినలా నీ దేహమంతయు ఎలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించిన ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసునిగా ఉండనేరరు. అంటే ఎవరో ఒకరికి దాసులుగా ఉండడమే. ఎవరో ఒకరిని మీరు ప్రేమించగలుగుతారు, ఒకరిని ప్రేమించి ఒకరు ద్వేషిస్తారు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఈ లోకాన్ని ప్రేమించలేవు. లోకాశలు మనకు తెలుసు కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ లోకాన్ని ప్రేమించలేవు. నువ్వు సిరికి దాసుడిగా ఉంటే దేవునికి దాసుడిగా ఉండలేవు. డబ్బు 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 అని డబ్బుతోనే పట్టుకుంటే నువ్వు నిజంగా ఎప్పటికీ దేవుని దాసుడిగా అవ్వలేవు. ఎందుకంటే అది ఒక భయంకరమైన యజమాన్యట. కాబట్టి బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే మన కళ్ళు బాగుండాలి. మనకు ఆయన్ను చూసే నేత్రములు అవసరము. కళ్ళకు తృప్తి లేదు. ఈ రోజుల్లో ఉన్న సమస్య ఏంటంటే పెద్ద సమస్య మొబైల్ పెద్ద సమస్య. మొబైల్ అనేది ఒక భయంకరమైన సమస్యగా మారిపోయింది. మనిషికి తృప్తి లేకుండా చేసే ఆయుధములలో ఒక ఆయుధమని కూడా చెప్పవచ్చు. నేను ఒక సంఘటన చెప్తాను. 2009లో నేను విజయవాడ చర్చిలో ఉండేవాడిని. అప్పుడు నాకు ఒక మంచి మొబైల్ కొనుక్కోవాలని ఆశపడ్డాను. అందరూ మొబైల్ వాడడం వల్ల మొబైల్లో దేవుని పాటలు, దేవుని మాటలు వినడము చూసిన నేను మొబైల్ కావాలని ఆశపడ్డాను. మొబైల్ కావాలని చెప్పి డబ్బులు తీసుకొని కొనుక్కోవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. ఆ సమయంలో ఒక అన్న వచ్చారు. ఆ అన్న పేరు నతానియల్. ఆయన చూశారు. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నామంటే, అన్నా నేను మొబైల్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను అన్నాను. అప్పుడు అన్న చెప్పారు, తమ్ముడా ప్రార్థన చేశారా? చేశానన్నా. లేదు తమ్ముడా, మొబైల్ కోసం ప్రార్థన చేశావా అని అడిగారు. మొబైల్ కోసం ప్రార్థన? ప్రభా నేను మొబైల్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేశాను, మంచి మొబైల్ దొరకాలని. లేదు తమ్ముడా, దేవుని చిత్తము మొబైల్ పట్ల, మీరు ప్రార్థన చేయండి, దేవుడు నీతో మాట్లాడతారు అని చెప్పారు. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను మొబైల్ కొనడానికి వెళ్తున్నాను, మీరు నాతో మాట్లాడండి మొబైల్ను గూర్చి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనం. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఈ మాట నాకు అంతగా అర్థం అవ్వలేదు. అంటే నేను మొబైల్ని దేవునితో పోలుస్తున్నానా? దేవుని స్థానానికి మొబైల్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానా? ఏ రూపమును ఆయనకి సాటి చేయగలరు అంటే దేవుని స్థానానికి ఏదన్నా సాటి కాగలదా అని దేవుడు నాతో మాట్లాడారు. కానీ అది నాకు అంతగా అర్థం అవ్వలేదు. మరలా ప్రార్థన చేశాను, ప్రభువా నాతో క్లియర్గా మాట్లాడండి, ఈ మాటలకు అర్థం ఏంటి, నాతో క్లియర్గా మాట్లాడమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు. కీర్తనలు 102వ అధ్యాయము 26వ వచనము నుండి. అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రముల వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సంధిని స్థిరపరచబడును. ఇక్కడ దేవుడు నాతో మాట్లాడినది ఏంటంటే అవి నశించును. అంటే ఈరోజు మొబైల్ కొంటావు, రేపు ఉండకపోవచ్చు, కానీ నీవు నిలిచి ఉందువు. నిలిచి ఉండేవాడు దేవుడు.
అవన్నీ వస్త్రముల వలె పాతగిలును. వస్త్రము కొన్నాము, అది ఎప్పటికీ మనతోనే ఉంటుందంటే ఉండదు, అది పాతగిలుతుంది, మళ్ళీ తీసివేయాలి. ఒకడు అంగవస్త్రమును తీసివేయినట్టు నీవు వాటిని తీసివేయదేవు, అవి మార్చబడును. నిజంగా ఆ రోజు నేను కొన్న మొబైల్ ఇప్పటికి లేదు. అంటే మనకి ఏది మన జీవితంలో శాశ్వతం కాదు, మనతో ఉండదు. అది వస్తువైనా, వాహనమైనా, మొబైల్ అయినా, ఏదైనా కూడా. అయితే నీవు ఏకరీతిగా ఉండువాడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడవు అంటే దేవుడు. నీ సంవత్సరములకు అంతము లేదు. సంవత్సరాలు మారపోవచ్చు, కానీ దేవుడు మారని దేవుడు. ఇక్కడ నీ సేవకుల కుమారులు నిలిచిందురు. దేవుని సేవకుడిగా ఉండడము, దేవుణ్ణి ప్రేమించడము, వారి సంతానమునకు నీ సన్నిధిని స్థిరపరచబడును. దేవునికి సేవకుడిగా ఉండడం అంటే దేవునికి దాసుడిగా ఉండడం. ఉంటే నువ్వు మొబైల్కి దాసుడు కావచ్చు, లేదా దేవునికి దాసుడు కావచ్చు. దేవునికి దాసుడిగా అయితే జరిగే కార్యం అంటే నీ సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఎవరైతే దేవునికి దాసుడుగా ఉంటారో, నేను దాసుడిగా ఉంటే నా సంతానము, నా బిడ్డలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడతారు. కాబట్టి మనం ఎవరికి దాసులుగా ఉన్నాము? డబ్బుకా, మొబైల్కా? మన సమయాన్ని ఎవరు తీసుకుంటున్నారు? దేవుని సమయాన్ని దొంగిలించేది, దేవుని ప్రేమించకుండా చేసే అది ఏదైనా అవ్వచ్చు. వస్తువు అవ్వచ్చు, వాహనం అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు, మరొక మనిషి అవ్వచ్చు, మరొక చెడ్డ అలవాటే అవ్వచ్చు. అది దేవుని స్థానాన్ని తీసుకుంటుందంటే మనము జాగ్రత్త పడాలి. దేవుడు నాతో మాట్లాడారు, నా అనుభవంలో నేను చూశాను. త్వరలోనే ఆ మొబైల్ నాకు విగ్రహముగా మారడాన్ని నేను చూశాను. దేవుడు నాకు ఒక గ్రహింపునివ్వడం నేను చూశాను. త్వరలోనే నా ప్రార్థన సమయము, వాక్యదాన సమయాన్ని మొబైల్ దొంగిలించడాన్ని నేను చూశాను ఆ రోజుల్లో. అయితే దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ పోతాయి. అది మాత్రం కాదు, అనుభవంలో నేను నేర్చుకున్నది ఏంటంటే మనుషులు కూడా శాశ్వతం కాదు. మనము వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, పర్వాలేదు అని మనుషుల మీద ఆధారపడినా కూడా అవి కూడా తీసివేయబడతాయి. అంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని చెక్కడానికి, కొన్నిసార్లు దేవుడు మనం ఆయన్ని ఆరాధించే విధముగా, ఆయనతో తృప్తి చెందేవారిగా ఉండడానికి, ఆయనతో మాత్రం తృప్తి చెందేవారిగా ఉండడం కొరకు అన్నీ తీసివేస్తాడు. మనం ప్రేమించిన వారిని తీసివేస్తాడు, మనం ఆనుకునే వారిని తీసివేస్తాడు, మనం ఆధారపడే వారిని తీసివేస్తాడు. అవసరమైతే నా అనుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు దూరం చేస్తాడు. కానీ మన జీవితంలో ఇలాంటివి వస్తుందంటే దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. నా అనుభవంలో నేను చూశాను అది. దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. ఎందుకని? నీవు ఆయనతో తృప్తి చెందాలని. ఆయనతో నువ్వు తృప్తి చెందడం వల్ల, నువ్వు ఆయన ఆరాధించడం వల్ల నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అది నా జీవితంలో నేను గ్రహించాను. కాబట్టి మన నుండి దేవుడు ఆశించేది ఏంటంటే మనం ఆయన్ను ప్రేమించాలని, మనం ఆయనతో తృప్తి చెందాలని. అవును పిల్లరా, ఆరాధన మన స్థితిని మారుస్తుంది, ఆరాధన మన గతిని మారుస్తుంది, ఆరాధన పరిస్థితులను మారుస్తుంది, ఆరాధన నిన్ను అజేయునిగా చేస్తుంది. ఆరాధన ఒకటే మార్గము నువ్వు దేవునితో ఉండడానికి, దేవుడు నీతో ఉండడానికి. ఆరాధన అని చెప్తున్నారు. ఆదివారపు ఆరాధన, అప్పుడు అది ఆరాధన కాదా అని అంటే మనకు ఆదివారపు ఆరాధనలో మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాము, స్తుతి పాట పాడతాము, వాక్యాన్ని ధ్యానిస్తాము, సాక్ష్యములు వింటాము, వాక్యములు వింటాము. అయితే ఇవన్నీ మనకు చేసేది ఏంటంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, పాటల ద్వారా మాట్లాడవచ్చు, ప్రార్థన ద్వారా మాట్లాడవచ్చు, సాక్ష్యం ద్వారా మాట్లాడవచ్చు. మనల్ని దేవుడు తన వాక్కు ద్వారా దర్శిస్తారు, తన ఆత్మ ద్వారా మనల్ని దర్శిస్తారు. దర్శించి మనతో సంబంధాన్ని, మనతో సహవాసాన్ని, మనతో ఐక్యతను దేవుడు కలిగి ఉండాలని, మనం ఆయనతో ఉండాలని ఆయన ఆశపడతారు. కాబట్టి ఆదివారపు ఆరాధన అంటే మనల్ని దేవునితో తృప్తి చెందేవారిగా చేయాలి. అందుకని కొంతమంది భక్తులు ఏం చెప్తారంటే, నువ్వు ఆరాధనకు వచ్చేటప్పుడు అన్నీ మర్చిపోయిరా, పరిస్థితులు అన్నా దేవునితో గడుపు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, సమస్తాన్ని దేవుడు మారుస్తారు. కాబట్టి ఆరాధన మనం అనుదిన జీవితంలో ఆరాధన కలిగి ఉండాలి. ఆరాధన అంటే కేవలం ఆదివారం మాత్రమే కాదు. మన అనుదిన జీవితంలో మనం వాక్యం చదవడం ద్వారా, మనము ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు, దేవుడు మనల్ని దర్శిస్తారు. కాబట్టి మన అనుదిన వాక్య ధ్యానము, మన అనుదిన ప్రార్థన కూడా మనల్ని ఆయనకు ఆరాధించే వారిగా చేస్తుంది. ఆ ఆరాధన మన జీవితంలో, అనుదిన జీవితంలో జయమును మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆరాధనలో మనం దేవునికి దగ్గర అవుతాం, ఆరాధనలో మనం దేవునితో ఉంటాం, దేవుడు మనతో ఉంటాడు. దేవుడే మనతో ఉంటే ఇంకేం కావాలండి? ఈ లోకంలో ఎవరన్నా గొప్పవాళ్ళు మనతో ఉన్నారనుకో, వాళ్ళని బట్టి అతిశయిస్తాం, వాళ్ళని బట్టి ఆనందిస్తాం, వాళ్ళని బట్టి తెలుసా
అయితే ఈ సర్వమును సృష్టించిన సృష్టికర్త, దేవుళ్లకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన నిన్ను రక్షించడం కొరకు మానవుడిగా మారిన యేసు ప్రభు అనేది ఏంటంటే, నేను నీతో ఉంటానయ్యా, నీతో ఉండడానికి నేను వచ్చాను, నేను నీలో వసించడానికే వచ్చాను. అయితే ఆరాధించాలి, మళ్ళీ మనము ఆయన ముందు తగ్గించుకోవాలి, మళ్ళీ మనము ఆయన ముందు ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలు. అదే కదా మనం చూస్తాము. అబ్రహాంను దేవుడు టెస్ట్ చేశాడు. బహుశా అబ్రహాం అనుకొని ఉంటాడు నాకు అబ్బాయి ఉంటే చాలని. కానీ చివరికి అబ్రహాంలో మనకు కనబడేదేంటి? నీవు ఒక్కానొక కుమారుని నాకు ఇవ్వడానికి ఎనుతీయలేదు కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నువ్వు నాకు భయపడుతున్నావని నాకు ఇప్పుడు తెలిసిందని అబ్రహాము చెప్పడము. అంటే అబ్రహాము దేవుని నిజంగా ఆరాధించాడు. యెహోషువ దేవుణ్ణి ఆరాధించాడు. మోషే క్రీస్తు నిమిత్తమై నింద గొప్పదిగా ఎంచుకున్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించారు. కాబట్టి బైబిల్లో భక్తులందరూ ఆయన్ని ఆరాధించి సేవించిన వారందరినీ దేవుడు హెచ్చించారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబద్నెగో, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఏ విధంగా పాపం చేస్తానన్న యోషేబుని దేవుడు హెచ్చించాడు. దేవుడు కార్యాలు చేశారు. కాబట్టి దేవుడు తను ప్రేమించిన వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. కానీ ప్రత్యేకంగా ఏంటంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. నీకు ఈరోజు తృప్తి కావాలా, ఆశీర్వాదం కావాలా, సంతోషం కావాలా? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటేనే విశ్వాసము. దేవుని మాట ఎందు నమ్మడమే విశ్వాసము. కాబట్టి నువ్వు నిజంగా దేవుని వాక్యమును నమ్ముతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నమ్ముతున్నావా? విడిచిపెట్టావా? మర్చిపోయావా? దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే, మనం ఆయనను బట్టి అతిశయించాలి, ఆయన యందు ఆనందించాలి, ఆయనను బట్టి సంతోషించాలి, ఆయన యందు తృప్తి చెందాలి. అప్పుడు ఆయన ఇచ్చే ప్రతి విధమైన ఈ లోకపరమైన ఆశీర్వాదం మాత్రం కాదు, పరలోకపరమైన ఆశీర్వాదమునకు మనల్ని పాత్రులుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము మనకు ఈ జీవంలో మాత్రం కాదు, రాబో జీవంలోనూ. ఇక్కడ మనకు సహాయం చేయడం మాత్రం కాదు, మనకు నిత్య జీవమునిచ్చి పరలోకంలో స్థానమునిచ్చి మనం ఎల్లప్పుడూ ఆయనతో ఉండునట్లు ఆయన మానవునిగా మారారు. దేవుడు మానవుడయ్యాడు. ఎందుకని? మానవ కుమారులైన మనలను దైవ కుమారులుగా చేయడానికి, మానవ కుమార్తెలైన మనల్ని దైవ కుమార్తెలుగా చేయడానికి. అయితే నువ్వు దేవుని కుమారుడిగా మారడానికి, దేవుని కుమార్తెనిగా ఇంకా మారలేదంటే, దేవుడు నీ నుండి ఆశించేది ఏంటంటే, నీవు ఆయన ముందు సాగిలపడాలని. ఎప్పుడు సాగిలపడతామండి? ఎప్పుడు ఆరాధిస్తామండి? ఆయన గురించి తెలిసినప్పుడు కదా, ఆయన ప్రేమను ఎరిగినప్పుడు కదా. ఎవరి ముందు మనం తగ్గించుకుంటాము? వాళ్ళు గొప్పవాళ్ళు అని తెలిసినప్పుడే కదా వాళ్ళ ముందు మనం తగ్గించుకునేది. అయితే నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు గొప్పవాడు. ఆయన సృష్టికర్త, ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా నీ కొరకై తను తాను రిక్తునిగా చేసుకొని నీ కొరకై ఆయన జన్మించారు. నీకు విడుదలనివ్వడానికి, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి, నీకు సంతృప్తినివ్వడానికి, నిన్ను విమోచించడానికి, నీకు నరకం నుండి విడిపించి పరలోకమునకు పాత్రునిగా చేయడానికి తన ఆఖరి రక్త బొట్టును కూడా ఆయన చిందించారు. మానవులమైన మన పాపం వలన వచ్చే ప్రతిఫలమైన అవమానమును, సిగ్గును, నిందను, వేదనను ఆయన భరించారు. మనమేదో ఆయన్ని ప్రేమించమని కాదు, కానీ ఆయనే మనల్ని మొదట ప్రేమించారు. ఆయన ప్రేమను చూసినప్పుడు మనం తగ్గించుకోకుండా ఉండలేము. ఆయన మన కొరకై ఎంతగా తగ్గించుకున్నారో చూసినప్పుడు మనం తగ్గించుకోవడం గొప్ప విషయమే కాదు. అయితే మన కొరకై రిక్తునిగా అయిన ప్రభును మనం ఆరాధిద్దామా? మనల్ని ప్రేమించి మన కొరకై ఈ లోకానికి దివిని వీడి భూమికి వచ్చిన యేసు ప్రభువును మనం ప్రేమిద్దామా? ఆయన ఆరాధిద్దామా? తద్వారా ఆయన ఇచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదములకు పాత్రులవుదామా? అటువంటి కృప ప్రభు ఈ క్రిస్మస్ దినంలో మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ సమయాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాను నాయనా. క్రిస్మస్ ఏదో పండుగగానో, ఆచారంగానో, సాంప్రదాయంగానో మేము నేర్చుకున్నాం కాబట్టి ఆ రోజుకి నీ మాటలు విని మర్చిపోయేవారిగా కాకుండా మా అనుదిన జీవితంలో ప్రతి దినము మాకు క్రిస్మసే ప్రభువా. నిన్ను ఆరాధించినప్పుడు, మేము ప్రార్థించినప్పుడు, నీ వాక్యమును చదివినప్పుడు, నీ వాక్యమునకు మేము విధేయత చూపించినప్పుడు ప్రతి దినము నిన్ను మేము కలిగి ఉండవచ్చు. ప్రతి దినము నాయన మీరు మాకు తృప్తినిచ్చే దేవుడు. మా అనుదినము మా దేవుడు మమ్మల్ని పోషించుచున్నాడు నీ వాక్యం సెలవిస్తూ ఉంది.
కాబట్టి నాయన, నిన్ను బట్టి ఆనందించడానికి, నిన్ను బట్టి సంతోషించడానికి, నీ యందు ఆనందమును సంతోషమును మేము చూడడానికి ఆరాధన, దేవునితో తృప్తి చెందడము, దేవునితో ప్రేమలో పడడము, అయా నిన్ను ప్రేమించకుండా చేసే, నిన్ను ఆరాధించకుండా చేసే, నీ సన్నిధిలో ప్రార్థించకుండా చేసే, వాక్యమును ధ్యానించకుండా చేసే ఏది ఉన్నప్పటికీ నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నీకు దగ్గరయ్యి నీలో మేము ఉండడం ద్వారా, మీరు మాలో ఉండడం ద్వారా మేము బహుగా ఫలించి మా జీవితంలో ఆశీర్వదించబడినట్లు, మేము ఇతరులకు ఆశీర్వకరంగా ఉన్నట్లు సహాయం చేయమని ఈ వాక్యం విన్న మా ప్రియులు ఒక్కొక్కరిని మీరు దర్శించండి. మీ ఆత్మచేత సర్వశక్తుల్లోకి నడిపించమని, నీ ప్రేమను గ్రహించినట్లు మీ ఆత్మ ద్వారా నీ ప్రేమను వారి హృదయంలో కుమ్మరించి మీరు ఒక్కొక్కరి జీవితం ద్వారా మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.